ఆగండి ఆగండి, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, విని వెళ్ళండి. ఏంటంటారా, ఈరోజు నాకు చాలా కోపం వచ్చింది, ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇంకా అనిపించింది, ఇలా ఆలోచించేవాళ్ళని. ఏంటంటారా, ఇవాళ గుడికి వెళ్ళామన్నమాట, మహాశివరాత్రి కాబట్టి. వెళ్తే అక్కడ మంత్రాలు చెప్తారు కదా, అలా చెప్పండి అని చెప్పమంటే బాబు చెప్తుంటే బాబు బాగా చెప్తున్నాడండి అని పక్కన కూర్చున్నాం అంది. బాబుకి అన్నీ నేర్పిస్తానండి, పూజ విధానం, ఇంట్లో పనులు అన్నీ నేర్పిస్తాను. ఊడుస్తున్నా కూడా వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు చక్కగా హెల్ప్ చేస్తారు, పనులు చేస్తారంటే ఆడోళ్ళలాగా అన్నీ నేర్పిస్తున్నావా, ఆడోళ్ళలాగా అన్నీ చేస్తావా నువ్వు అని పిల్ల ఉన్నది. నాకు అప్పుడు ఎలా అనిపించింది తెలుసా, సర్రమని కోపం వచ్చేసింది. ఇలా ఆలోచిస్తారా, ఒక మగ పిల్లోడికి పని చెప్తే నేను అడిగాను, ఏంటి అలా మాట్లాడారు, ఒక అబ్బాయి పని చేస్తున్నంత మాత్రం తప్పే ఉంది, పనులు నేర్పించడం తప్పే ఉంది పిల్లలకి. తల్లికి బాగుండొచ్చు బాగోకపోవచ్చు, ఆడపిల్లే చేయాలని రూల్ ఉందా? మగపిల్లలు పనులు చేయకూడని ఏమైనా ఇది ఉందా? మగపిల్లలు పని చేస్తే ఆడవాళ్ళతో ఇదే పోలుస్తారా? ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోపోద్ది, ఇంట్లో భర్త ఉండే టైంకి ఇంట్లో కూతురు ఉండదు, బాగుంటాడు, అప్పుడు ఏదన్నా చెయ్యాలి సాయం చేయాలంటే ఏం చేస్తారు? సరే మీరు ఏం పని చెప్పకుండా ఒక పోరం బోకోళ్ళగా తయారు చేస్తారా? తిరగండి, అమ్మాయిని ఏడిపించండి, బళ్ళెక్కి తిరగండి, జల్సాలు చెయ్యండి, ఇంట్లో ఇష్టాసారంగా మాట్లాడండి, ఈ నేర్పియాలా పిల్లలకి? ఏంటి చెప్పండి, ఇది కరెక్టే నా మాట్లాడిందంటారు? నాకైతే అస్సలు నచ్చలేదు. నా దృష్టిలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక్కటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.